దొంగ నోట్లు చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా బాయిల్పాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 735 ఫేక్ కరెన్సీ, 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది నిందితుల్ని అరెస్టు చేయగా కర్ణాటకకు చెందిన రాథోడ్ కుమార్ బాబు పరారులో ఉన్నారు. వారి వద్ద నుండి 12 సెల్ ఫోన్లు, ప్రింటర్, ల్యాప్టాప్, ఆర్బీఐ అక్షరాలతో ముద్రించిన ఆకుపచ్చ రిబ్బన్, 3 పేపర్ బండిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బాయిల్పాడులోని లక్కీ వైన్ షాప్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ద్వారా దొంగ నోట్ల ముఠాను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక 500 నోట్ ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు అంతా కూడా ఒక్క 500 రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేశాం. అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి 1వ తారీఖున ఒక అతను 500 రూపీస్ నోట్ తేవడం, మళ్ళీ అది సెకండ్ వీళ్ళు క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు 500 రూపీస్ నోట్ ఒకటి ఫేక్ ఉందని చెప్పి వీళ్ళకి చేయడంతో అనుమానంతో వీళ్ళు నిఘా పెట్టుకున్నారు. సబ్సిక్వెంట్గా 20th, 26th అదే పర్సన్ మళ్ళీ ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో 26th ఒక 500 రూపీస్ నోట్ తీసుకున్నాం. అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరన్నది ఐడెంటిఫై చేసుకున్నాం. ఇతను కలేష అని చెప్పి వాయిల్పాడతాం. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరు ఇచ్చారని విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అని అతను వాయిల్పాడతాం అండ్ హఫీజ్ తన మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయిల్పాడతాం. వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్న అతని దగ్గర నుండి తీసుకున్నారు. ఇతను నేటివ్ ఆఫ్ వాయిల్పాడు, సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంటున్నాడు. ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరు ఇచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి అండ్ ఆసిఫ్ అండ్ సుహైల్. వీళ్ళిద్దరికీ అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు కర్ణాటకకు చెందిన బ్రోకర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే ద ఎండ్ పాయింట్ ప్రింట్ చేసిన అతను భీమ్ సింగ్ రాథోడ్ బిజాపూర్ అతను. ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మా ఇన్ఫర్మేషన్. అయితే సబ్సిక్వెంట్గా వీళ్ళని యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీజర్ మనం 735 నోట్లు, 500 రూపాయల నోట్లు సీజ్ చేయడం జరిగింది. వీటి వాల్యూ 3,67,000 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆల్సో సీజ్ ద ప్రింటర్, హెచ్ఎం ప్రింటర్సే కాకుండా కొన్ని లామినేటింగ్ మిషన్స్ లాంటి అండ్ ఆల్సో గ్రీన్ రిబ్బన్ కేసు తయారు చేసే మెటీరియల్, ఆ కన్సర్న్ పేపర్ ఏదైతే హై క్వాలిటీ పేపర్ ఉంటుందో అది కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు చూసుకుంటే ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసేదానికి సర్టన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వీటి ఇలా పెట్టి చూసినప్పుడు దానికి కనపడాలి, గాంధీజీ గారి బొమ్మ కింద కనపడాలి. దీంట్లో వాటర్ మార్క్ అనేది లేదు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి సెక్యూరిటీ థ్రెడ్. ఇది ఏదైతే ఉంటుందో సెక్యూరిటీ థ్రెడ్ ఆర్బీఐ, దట్ ఈస్ ఇంపార్టెంట్. అది ఎక్కడ కూడా ఈ కలర్లో ఉండదు. ఇట్ విల్ బి ఆఫ్ ఏ డిఫరెంట్ కలర్. అండ్ మైక్రో లెటరింగ్ అంటే జెన్యూన్ నోట్ పైన చూసుకుంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూసినప్పుడు చిన్న చిన్న అక్షరాలు